శుభమస్తు. శ్రీరామ జయం. కార్తీక మాసం రేపటితో ముగియబోతున్న తరుణంలో మాసానికి సంబంధించిన మాస శివరాత్రి, త్రయోదశి, చతుర్దశి ఈ వ్యాపకత్వాన్ని అనుసరించి త్రయోదశి నాడు శివారాధన చేయవచ్చు, చతుర్దశి నాడు కూడా శివారాధన చేయవచ్చు. కార్తీక మాస నియమావళులలో శివారాధన అత్యంత పరమాద్భుతమైన ఆనందదాయకమైన ప్రయోజనాన్ని కలిగించే అంశం ఇది. శివారాధన చేద్దాం. వనభోజనం నియమాలలో మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసంలో శివారాధనలో వనభోజనం ఎందుకు ప్రత్యేకం? శివారాధన అంటేనే ఉపవాస దీక్ష కదా. మాస శివరాత్రి, శివారాధన, మహాశివరాత్రి, శివుడి పూజ అంటే ఉపవాసంతో ముడిపడి ఉంటుంది కదా. కానీ కార్తీక మాసంలో శివారాధన అంటే మట్టుకు భోజనంతో ముడిపడి ఉంటుంది. ఇది ఈ కార్తీక మాస సంబంధిత శివారాధనకే ప్రత్యేకం. సోమానక్తం దివా సాయం ప్రాతశ్చాన్నో నిపీయతి అధియాతమింద్రవజ్రేణ. వైదిక మార్గంలో కూడా ఈ శబ్దజాలం అనేక చోట్ల మనకు వినిపిస్తూ ఉంటుంది, ధ్వనిస్తూ ఉంటుంది. శివారాధనలో 3 నుంచి 4 మధ్యలో చేసే ఆరాధన ఛాయా నక్త శివారాధన. ఆ సమయంలోనే కార్తీక మాస భోజనం చేసే అవకాశం కూడా కలిగి ఉండడం. కార్తీక మాసం అంతా కూడా ఉపవాస వ్రతం పాటించాం, ఈ సమయంలో పదార్థం తీసుకుంటే దోషం లేదు అని తెలుసుకున్నాం కనుక ఈ వనభోజనం చేసే సమయంలో పాటించే నియమావళులు ఏమిటి? మొదటిది, ఉదయం పలహారం చేయకూడదు. మంచినీరు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, ద్రవాహారానికి దోషం లేదు. అలాగే ఘనాహారం ఏదైతే వనభోజన పేరిట తీసుకుంటున్నామో సాత్వికమైనవే అయి ఉండాలి. గో సంబంధమైన ఉత్పత్తులతో అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పాలు, వీటితో మజ్జిగ, వీటితో కలిసినవి అయి ఉండాలి. ముఖ్యమైన 3వ నియమం, కూర్చొని భోజనం చేయాలి. 4వ నియమం, భోజనం చేసే ఇరువురి మధ్యన రాగి చెంబు, రాగి గ్లాసులో నీరు పోసి ఉంచాలి. భోజన పళ్ళ్యానికి నీటి పాత్ర, చెంబు, గ్లాసు కుడి చేతి వైపుగా ఉండాలి. ఎడమ చేతి వైపు పెట్టుకుంటే ఆ నీరు భోజనం చేసే సమయంలో పరిశేచన చిలకరించడానికి ఉపయోగించదు. పరిశేచన చేసే సంప్రదాయం కలవారు చుట్టూరా నీరు త్రిప్పి ఆ నీరుని ఇలా చేతబుచ్చుకొని త్రాగే అలవాటు కలవారు కార్తీక మాసంలో వనభోజనంలో ఇలా వారి భోజన పాత్ర చుట్టూ వారే నీరు త్రిప్పి ఇలా తీసుకోకుండా ఎవరైనా వచ్చి ఈ చేతిలో నీరు పోస్తే అప్పుడు ఆ నీరు త్రాగి ఈ భోజనం తింటే అది మాత్రమే సశాస్త్రీయమైన వైదికమైన వనభోజనం. పరిశేచనంలో నీరు మరి ఇంకెవరైనా పొయ్యాలి, ఎవరికి వారు తీసుకోకూడదు. కనుకనే ఎవరైనా నీటి పాత్ర తెచ్చి ముందర పెట్టినా కూడా అది వారు చేతిలో పోసినట్లుగానే అన్నట్లుగా భావన చేస్తూ గాయత్రియా ప్రోక్ష్య అని చెప్పి ఏదో తీసుకుంటూ ఉంటారు. లేదా శాస్త్రం తెలిసిన పెద్దలు ఇండ్లలో కూడా నీటికి వారు అలా కూర్చున్న తరువాత ఇల్లాలు వచ్చి నీటి చెంబు, గ్లాసు పక్కన పెడుతుంది. కుమారుడు, శిష్యుడు ఎవరైనా ఆ నీటి పాత్ర తెచ్చి భోజనం చేసే నిమిత్తమే కూర్చున్న వ్యక్తికి కుడివైపున ఏర్పాటు చేస్తారు. నీరు ఉంటేనే మడి, భోజనం, వంట అన్నీ కూడా. ఈ అవకాశం యోగ్యత లేని వారైనా కూడా అందరూ కూడా పాటించవలసిన వైజ్ఞానికమైన విధి ఆ భోజనం చేసే పాత్రకు కుడివైపున నీరు పాత్ర పెట్టుకోవడం, కూర్చుని భోజనం చేయడం. నిలబడి భోజనం చేస్తే జంతు లక్షణం. పశువులు, గోవులు, జంతువులు ఇతరములు మాత్రమే నిలుచుని భోజనం చేస్తాయి. కార్తీక వన భోజనమైనా కూర్చుని చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. ఈశ్వరానుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.